ఫ్రెండ్స్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ సోనోడైన్ బ్రాండ్ నుంచి. మీలో ఎంతమందికి సోనోడైన్ బ్రాండ్ గురించి తెలుసు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా ఈ బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది సిన్స్ 1970 నుంచి ఉన్న బ్రాండ్ అనమాట. అయితే ఈ వీడియోలో సోనోడైన్ బ్రాండ్కి సంబంధించిన ఒక ప్రీమియం క్వాలిటీ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ని అన్బాక్స్ చేసి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇదే స్పీకర్కి సంబంధించిన బాక్స్ వచ్చేసరికి యాక్చువల్గా వీళ్ళ ప్యాకింగ్ కూడా మనకు అంతే ప్రీమియంగా ఉంటుంది, అంతే స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వాళ్ళు ప్యాక్ చేసి మనకైతే పంపిస్తారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. టోటల్గా ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ మనకు సోనోడైన్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. దీని మోడల్ వచ్చేసరికి ఆంధ్రా అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది. అలాగే పోర్టబుల్ స్టీరియో మ్యూజిక్ సిస్టమ్, ఆ స్పీకర్ కి సంబంధించిన ఇమేజ్ మనకు బాక్స్ మీద అయితే కనిపిస్తుంది. ఇంకొక సైడ్ లో దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు సింపుల్ గా వీడియో పాజ్ చేసి అవన్నీ చూసుకోవచ్చు. నేను వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ఇక ఇంకొక సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియా సిన్స్ 1970 అని కనిపిస్తుంది. సో దీని మోడల్ వచ్చేసరికి ఆంధ్రా 1.5 kg అయితే ఉంటుందన్నమాట. దగ్గర మనకి ఇది వైట్ కలర్ లో. సో దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి నియర్లీ వీళ్ళైతే 14,999 అయితే పెట్టారు. సో కొంచెం ప్రీమియం అంటే కాస్ట్ మనకు కొంచెం ఎక్కువే ఉంటుంది, అంతే క్వాలిటీలో మనకు స్పీకర్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ వీళ్ళ వెబ్సైట్ యొక్క లింక్ అలాగే అమెజాన్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక దీని యాక్చువల్ కాస్ట్ ఇప్పుడు మనకు ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి 13,000 దగ్గరలో మనకు దాని ప్రైస్ అయితే ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా క్లిక్ చేసి డైరెక్ట్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ అయితే మనం సింపుల్ గా ఇలా స్లైడ్ చేసి అయితే ఓపెన్ చేసుకోవాలి. తర్వాత బాక్స్, ఆ వైట్ బాక్స్ ని కూడా ఎలా ఓపెన్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ మనకు పైన కనిపిస్తాయి. సింపుల్ గా అక్కడ నుంచి మనం దాన్ని అయితే ఓపెన్ చేసి, సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఛార్జింగ్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. 5W 3A కి సంబంధించిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంటుంది. తర్వాత కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్, సో వారంటీ మనం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే QR కోడ్ ని స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైప్ C to USB ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. సో దాని తర్వాత ఫైనల్ గా మనకు బ్లూటూత్ స్పీకర్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు ఆ స్పీకర్ నిజంగా చేతిలోకి తీసుకుంటే ఒక ఏదో గట్టి రాయి ఉంటుంది కదా, బరువైన రాయి. సో ఆ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అంత స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ చేతిలోకి తీసుకుంటేనే మనకు అనిపిస్తుంది. సో వైట్ ఇంకా అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చూడడానికి చాలా బాగుంది స్పీకర్ అయితే. చూడొచ్చు ఇక్కడ మీరు క్లియర్ గా స్పీకర్ పైన మనకు సోనోడైన్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే స్టీల్ గ్రిల్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తాయి. దాని తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే టోటల్ గా ABS ప్లాస్టిక్ తో, అంటే మనకి ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. బట్ చూడడానికి ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లాగా అయితే లేదు, మనకు సిరామిక్ ఫినిషింగ్ అయితే పైన కనిపిస్తుంది. నిజంగా చాలా ప్రీమియం గా బిల్డ్ క్వాలిటీ అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది అనమాట. ఇక ఈ స్పీకర్ లో చూసుకుంటే మనకు టోటల్ గా ఒక 4 ట్రాన్స్డ్యూసర్స్ అనేవి ఉంటాయి. 2.5 ఇంచెస్ కి సంబంధించిన 2 ఊఫర్స్ ఉంటాయి. అలాగే 2 ట్విట్టర్స్ ఉంటాయి. 2.5 కి సంబంధించిన ప్యాసివ్ బేస్ రేడియేటర్స్ ఉంటాయి. సైడ్ లో మనకు సోనోడైన్ బ్రాండింగ్ తో పాటుగా మనకు బేస్ రేడియేటర్స్ అనేవి 2 ఉంటాయి అనమాట, అటువైపు ఇటువైపు. ఇది కంప్లీట్ గా చూసుకుంటే మనకు మేడ్ ఇన్ ఇండియా బ్రాండింగ్ తో మనకు సిన్స్ 1970s నుంచి అయితే ఉందన్నమాట. ఈ స్పీకర్ టాప్ లో చూసుకుంటే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కి సంబంధించి, బ్లూటూత్ కి సంబంధించి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కి సంబంధించిన కొన్ని బటన్స్ అయితే కనిపిస్తాయి. అలాగే దీని కింద చూసుకుంటే మనకు కొన్ని పోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు, ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది. సబ్ ఊఫర్స్ కోసం మనకు ప్రీ యాంప్లిఫైయర్ అవుట్ అయితే ఉంటుంది. ఆక్స్ ఇన్పుట్ ఉంటుంది. 3.5mm కి సంబంధించిన 2 పోర్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. లుక్స్ పరంగా మాత్రం స్పీకర్ చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంటుంది. అలాగే ఇది బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. దీంతో పాటుగా IP65 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది అనమాట. అంటే చిన్న వాటర్ డ్రాప్స్ పడినా కూడా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. తర్వాత పవర్ బటన్ ని ప్రెస్ చేస్తే ఇది ఆన్ అయిపోతుంది. ఫోన్ లో మనం బ్లూటూత్ లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ గా మనకి ఇది పేర్ అవుతుంది. తర్వాత నేను చాలా రకాల సాంగ్స్ అయితే విన్నాను. నిజంగా స్పీకర్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకు సాంగ్ క్వాలిటీ ఉంటుందో చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ రూమ్లో ఉన్నా కూడా లేకపోతే బయటికి తీసుకువెళ్ళినా కూడా అవుట్పుట్ అనేది చాలా బాగుంది. మనకు 40W అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. చాలా మంచి బేస్ కానివ్వండి, వోకల్స్ కానివ్వండి, సౌండ్ క్వాలిటీ మాత్రం నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేసి వినిపిస్తాను. జనరల్ గా బయట మీరు చాలా రకాల బ్లూటూత్ స్పీకర్స్ చూసే ఉంటారు. సో అన్నింటికి కలిపి ఒకటే స్పీకర్ ఉంటుందన్నమాట. మోనోలో మనకు సాంగ్ అయితే ప్లే అవుతూ ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదు, ట్రూ స్టీరియో ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట.
త్రీ డ్రైవర్స్ మనకు సపరేట్గా ఉంటాయి. 40 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది కాబట్టి సాంగ్ ప్లే చేసిన తర్వాత క్వాలిటీ మాత్రం నిజంగా అమేజింగ్ అని చెప్పొచ్చు. అంత మంచి క్వాలిటీలో మనకు సాంగ్ అనేది ప్లే అవుతుంది. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. సో ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్పీకర్ ఇంకొకటి ఉంది అనుకోండి, సో సింపుల్గా మీరు TWS మోడ్లో కనెక్ట్ చేసేసి ఇది 40 వాట్ సపరేట్గా ప్లే అవుతుంది, అది 40 వాట్లో సపరేట్గా ప్లే అవుతుంది. సో రెండింటిని మీరు ఒకేసారి కనెక్ట్ చేసేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది నిజంగా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత మీరు మ్యాక్స్ వాల్యూమ్లో సాంగ్స్ అయితే వినొచ్చు. నార్మల్గా బ్లూటూత్ స్పీకర్స్ తీసుకుంటే మనకు 50-60%లో కొంచెం లైట్గా వైబ్రేషన్స్ అలా అయితే వస్తుంది. బట్ ఈ స్పీకర్లో ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేవు. సాంగ్స్లో మనకి ఏదైతే వోకల్స్ కానివ్వండి, బేస్ కానివ్వండి చాలా బాగుంది. చాలా మంచి బేస్ అయితే మనకు ఈ స్పీకర్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా సోనోడైన్ బ్రాండ్కి సంబంధించిన ఆంత్రా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్కి సంబంధించిన అన్బాక్సింగ్ ఇంకా అలాగే డీటెయిల్డ్ వీడియో. సో నాకైతే స్పీకర్ చాలా బాగా నచ్చింది. సౌండ్ క్వాలిటీ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ కానివ్వండి వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.